హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. సో ఇక్కడైతే ఏంటి అనుకుంటున్నారా? సో ఏం లేదండి, మా తమ్ముడిది ఫస్ట్ యానివర్సరీ అనమాట. సో మా మదర్కి తమ్ముడికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. అది కూడా నేను చెల్లి కలిపి. సో ఇదనే కాదండి, ఏదైనా సరే మా ముగ్గురు లైఫ్లో ఏదైనా బెస్ట్ టైం కానీ ప్రీషియస్ మూమెంట్స్ని మేము ముగ్గురం కలిపి ఎవరైతే వాళ్ళకి మిగిలిన ఇద్దరు సెలబ్రేట్ చేస్తామన్నమాట. సో అది మాకు ఫస్ట్ నుంచి ఉన్న హ్యాబిట్. సో అది పెళ్ళైనాక కూడా మేము మిస్ చేసుకోవట్లేదు. అండ్ అదే కాదు, ఈవెన్ మా వారి బర్త్డేకి మా బ్రదర్ అక్కడ నుంచి సర్ప్రైజ్గా ఆయన కోసం వచ్చారు. సో దట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ. అందుకే ఇంకా నేను మా చెల్లి కలిసి ఒకటి ఇక్కడ సర్ప్రైజ్గా ప్లాన్ చేసామన్నమాట. నేను మా సిస్టర్ అంటే అందులో మా వారు అండ్ మా మరిది కూడా వస్తారు. సో అట్లాగా మేము 4 మెంబర్స్గా కలిసి అక్కడ ఒక థియేటర్ ప్లాన్ చేసాము. థియేటర్లో సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. ఇది ఎక్కడో కాదండి, విజయవాడలో ఏలూరు రోడ్ సీతారాంపురంలో ఉన్న డిఎన్ఆర్ పార్టీస్లో మేమైతే ప్లాన్ చేసాము. సో అక్కడ అంబియన్స్ అంతా బాగుంది అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండ్ మాకు చాలా కోఆపరేట్ చేశారు. వీ లైక్ ఇట్ ఎ లాట్. అక్కడే మేము ఒక 4-5 కాదు, ఒక 3-4 వెళ్ళుంటామేమో. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి లైక్ పిల్లలు ఉన్నారు, ఏదైనా అయితే మీకు మేము ఛార్జ్ చేస్తాము. సో ఇట్లాగా మాకు నచ్చలేదన్నమాట. బట్ ఫైనల్లీ వీళ్ళైతే మాకు అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. సో మంచిగా మాకు కోఆపరేట్ చేశారు. మీరు ఎవరైనా ఇట్లాగా విజయవాడలో ప్లాన్ చేసుకోవాలి అంటే ఇలా ప్రైవేట్ థియేటర్స్ని, సో ఒకసారి మీరు వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు. వీళ్ళ అడ్రస్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. యూ జస్ట్ గో అండ్ హ్యావ్ ఎ లుక్. ఇంకేముంది, మేము ముగ్గురం ఒక దగ్గర ఉన్నామంటే ఒక దగ్గర ఉంటే కంపల్సరీ ఒక స్టెప్ అయితే వేసేస్తాం. అండ్ ఆ తర్వాత మా తమ్ముడికి అయితే దెబ్బలు ధమాకా. ముందు రోజు మేము పెళ్లి రోజు, నెక్స్ట్ ఏమో బర్త్డే. సో అలాగా కలిసి వచ్చేలాగా మేము నైట్ 12కి అక్కడ ఉండి సెలబ్రేట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నాం. థింక్ వన్స్, మేము నైట్ 12 o'clockకి అంటే మ్యాక్సిమం ఏ పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, బట్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో అలాగా డబల్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయింది అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్స్ ఫర్ ద డిఎన్ఆర్ పార్టీ టాకీస్ ప్రైవేట్ థియేటర్స్. అండ్ మీకు కూడా ఇలాంటి ప్రైవేట్ థియేటర్స్ కావాలి అంటే, ఎప్పుడైనా సెలబ్రేషన్స్ చేయాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూసేసేయండి. థ్యాంక్ యూ, బాయ్.